వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు, పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ ఇంపార్టెంట్ ఉండే వీటితో డిస్కస్ చేయాల్సింది. లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది. క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే. కానీ అవి ఏ రకంగా దానికి సంబంధమే? సిట్ ఇవ్వడానికి తెచ్చిపెడితే వీళ్ళు అంటే దీనికి ఏం సంబంధమే? నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్కు దీనికి సంబంధం? నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడ్, దాని డబ్బులు ఏమన్నా దీంట్లోకి వచ్చాయా, రూట్ త్రూ అయ్యాయా? నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక మీడియా ఎవడన్నా నిజంగా అయితే. కాకపోగా ఒక రోజు ఒక కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయం ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం, ముద్ర వేసేయడం. ఈ అదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్లా సమాధానం చెప్పాలని కూడా అర్థం కావట్లా. దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో బాగా వాళ్ళు అనుకుంటే 2 రోజులు టకటక నడిపేస్తారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే. ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే, మీ అందరికి గుర్తుంటుంది. 2 రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు, ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు. అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు 4 ఖర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న. ఆయన రచ్చబండ విధంగా అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊపుసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. నువ్వు చేసే ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువుని ఈ చిల్లర కథనాలతో కూడినవి, అసత్యాలతో కూడినవి, అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటు నుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటు నుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాం విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాపనాలను అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ తనకు ఇష్యూస్కు అడ్రస్ చేయాల్సింది పోనిచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో పార్ట్గా ఏదైతే ముందు నుంచి మేము చెప్తున్నామో ఆయన వచ్చిన గత ఏడాదిన్నరగా
మొదలుపెట్టి